తన ఆవేశపూరితమైన ప్రసంగాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు ఒక 37 ఏళ్ల జుంటా లీడర్ ఇబ్రహీం ట్రావోర్. 2022లో జరిగిన సైనిక తిరుగుబాటులో ఒక సాధారణ సైనికుడిగా ఉన్న ఇబ్రహీం ట్రావోర్ ఇప్పుడు ప్రపంచం మొత్తంగా పాపులర్ అయిన బుర్కీనా ఫాసో దేశాధిపతి. అవును, జాతి విద్వేషానికి గురైన ఆఫ్రికా ఖండంలో నెల్సన్ మండేలా అనంతరం మరో నల్ల సూర్యుడిలా అవతరించాడు ఇబ్రహీం ట్రావోర్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు బుర్కీనా ఫాసో అధ్యక్షుడిగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, మొత్తం ఆఫ్రికా ఖండం ప్రగతి గురించి అగ్రరాజ్యాలను ఎదుర్కొనే సాహసం చేస్తున్నాడు. సైనికుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో వారిలో ఒక మామూలు సైనికుడి దుస్తులతో కనిపిస్తాడు బుర్కీనా ఫాసో మిలిటరీ రూరల్ కెప్టెన్ ఇబ్రహీం ట్రావోర్. ఆఫ్రికన్లను పాశ్చాత్య దేశాల ఉక్కు కౌగుల నుంచి తప్పించాలనే జీవితాశయం కలిగిన ట్రావోర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆఫ్రికా మాత్రమే కాదు, బయటి ప్రపంచపు దేశాలలోనూ ఆ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. తన మాటల్లో ఖచ్చితత్వం, దశాబ్దాల ఉక్రోషం, ఆవేశం తొణికిసలాడుతూ ఉంటుంది. ట్రావోర్ అభిమానులకు తనలో ఒక చెగువేరా కనిపిస్తాడు. ప్రస్తుతం ఆఫ్రికాలో ట్రావోర్ యుగం నడుస్తోంది. తన ప్రభావం ఆఫ్రికాలో చాలా శక్తివంతంగా విస్తరిస్తోంది. ట్రావోర్ గురించి ఈస్ట్ ఆఫ్రికన్ దేశం కెన్యాలోని రాజకీయ నాయకులు, రచయితలు గొప్పగా చెప్పుకుంటారు. మాకు సరిగ్గా ఇలాంటి లీడరే కావాలి, ఇప్పుడు అలాంటి లీడర్నే మేము ట్రావోర్లో చూస్తున్నామని అంటున్నారు. తన ప్రసంగాలలో ట్రావోర్ అడిగే ప్రశ్న ఒక్కటే: అత్యంత సంపన్నవంతమైన ఆఫ్రికా దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేనన్ని అరుదైన ఖనిజాలు ఉన్న ఆఫ్రికాలో ఇంత దరిద్రం ఎందుకుంది? ఈ పేదరికానికి కారణం ఎవరు? ఎందుకు మాకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఇతర దేశాలు ఆఫ్రికా ప్రజల ఒంటి రంగును అడ్డు పెట్టుకుని వివక్షతకు గురి చేయడానికి కారణమేంటి? తమకు విమానాలలో బిజినెస్ క్లాస్ లో చూడడానికి ఎయిర్లైన్ సంస్థ సిబ్బంది ఇష్టపడరు. బ్యూటీ కాంటెస్ట్లలో గనక పాల్గొనడానికి ఆఫ్రికా దేశాల నుంచి తాము ఎంపిక చేసి పంపిన క్వీన్ ను వెనుకెక్కడో నిలబెడతారు. వారికి అసలు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా కనిపించదు. ఇలా ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు ట్రావోర్. పశ్చిమాసియాలో చాలా భాగం ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల వలస పెత్తనం కిందనే నడిచింది. ప్రస్తుతం అక్కడ అన్ని స్వతంత్ర దేశాలే అయినా భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి విడగొట్టుకున్న మాదిరిగా ఆ దేశాలు ఫ్రెంచ్ సామ్రాజ్యవాద పెత్తనం నుండి విడగొట్టుకోలేకపోయాయి. ఇప్పటికీ ఆ మాజీ ఫ్రెంచ్ వలస దేశాల కరెన్సీలు ఫ్రాంకో స్థిర మారకపు రేటును కొనసాగిస్తున్నాయి. దాని పర్యవసానంగా ఆ దేశాలు తమవైన స్వంత ఆర్థిక విధానాన్ని గాని, ద్రవ్య విధానాన్ని గాని అమలు చేయగలిగే స్థితిలో లేవు. ఒకవేళ అలా గనుక స్వంత విధానాలను అనుసరిస్తే ఫ్రాంక్తో ఉన్న స్థిర మారకపు రేటు దెబ్బతింటుంది. ఇక ఆ దేశాల విదేశీ మారకపు నిల్వలు అన్నింటినీ ఫ్రాన్స్ తన దగ్గరే అట్టుపెట్టుకుంది. భారతదేశం బ్రిటన్ కు వలసగా ఉన్న కాలంలో మన విదేశీ మారకపు ద్రవ్య నిల్వలను బంగారం రూపంలో బ్రిటన్ తన వద్దే ఉంచుకునేది. ఇప్పుడు ఫ్రాన్స్ పశ్చిమాసియా దేశాల విషయంలో అదే విధంగా వ్యవహరిస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాలు స్వతంత్రం పొందినట్లు అంగీకరించిన వాటి ఆర్థిక విధానాలను ఇప్పటికీ ఫ్రాన్స్ దేశమే అదుపు చేస్తోంది. ఇక ఆ దేశాల సహజ వనరులు, ఖనిజ సంపద యావత్తు సామ్రాజ్యవాద దేశాలలోని బహుళ జాతి కార్పొరేట్ల ఆధీనంలో ఉన్నాయి. అంతటితో ఆగలేదు. ఫ్రాన్స్ సైన్యాలు ఇప్పటికే ఆ పశ్చిమాఫ్రికా దేశాలలో మోహరించి ఉన్నాయి. మొదట్లో తమ ఆస్తులను, సంపదలను కాపాడుకోవడం కోసం ఆ సైన్యాన్ని అక్కడ ఉంచవలసి వచ్చిందని ఫ్రాన్స్ చెప్పింది. ఆ తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రమాదం ముంచుకొస్తుంది కనుక దాని నుండి ఆ దేశాలను కాపాడడం కోసం తమ సైన్యాలను అక్కడ ఉంచవలసి వస్తుందని సమర్థించుకుంది. నిజానికి ఇస్లామిక్ ఉగ్రవాదం ఆ ప్రాంతంలో బలం పుంజుకోవడానికి సామ్రాజ్యవాదులే కారణం. లిబియా నేత గడాఫీని అంతమొందించే కుట్ర అనంతరమే ఆ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదం కొంత బలపడింది. నిజానికి ఆ సైన్యాలు అక్కడ ఉన్నది ఆ దేశాలన్నీ తమ అదుపాజ్ఞంలో నడిచేలా చేయడం కోసం. ఒకవేళ ఏ దేశమైనా ఫ్రెంచ్ సైన్యాలు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశిస్తే ఆ విధంగా ఆదేశించిన ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా కూలదోసి తమ తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ వెనుకాడు. బుర్కినా ఫాసో విషయంలో అదే మాదిరిగా జరిగింది. ఆఫ్రికా దేశాలన్నీ సమైక్యంగా స్వతంత్రంగా ఉండాలని వాంఛించే మార్క్సిస్ట్ విప్లవకారుడు థామస్ సంకరా బుర్కీనా ఫాసోలో అధికారాన్ని చేపట్టినప్పుడు ఫ్రెంచ్ సైన్యాలను తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించాడు. అప్పుడు అతని సొంత పార్టీలోని వ్యక్తులతోనే అతడిని హత్య గావించే కుట్ర పన్నింది ఫ్రాన్స్. అయితే చాలా దేశాలలో తమకు అనుకూలంగా వ్యవహరించే పార్టీలనే అధికారంలో కూర్చోబెట్టి పరోక్షంగా తన పెత్తనాన్ని ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం కొనసాగిస్తోంది. ఆ పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా అవి ఫ్రెంచ్ సైన్యాలు తమ దేశంలో తిష్ట వేసుకుని ఉన్న విషయాన్ని చర్చల్లోకి రాకుండా చూసుకుంటాయి.
ఆ విధంగా ఫ్రెంచ్ సైన్యాలు అక్కడి ప్రభుత్వాల ఆమోదంతోటే కొనసాగుతున్నట్లు ఒక ప్రజాస్వామ్య ముసుగు వేసుకొని వ్యవహారాన్ని నడుపుతోంది ఫ్రాన్స్. అయితే ఇటీవల కొన్ని పశ్చిమాఫ్రికా దేశాల్లో సైన్యంలోకి ప్రవేశించి బలపడిన విప్లవకార శక్తులు అక్కడ ఎన్నికైన తొత్తు ప్రభుత్వాలను సైనిక కుట్రల ద్వారా కూలదోసి సామ్రాజ్యవాద వ్యతిరేక వెల్లువకు తెరతీశాయి. సామ్రాజ్యవాదులు మాత్రం అక్కడ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించినట్లుగా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఆ దేశాల్లోని ప్రజానికం మాత్రం సైనిక ప్రభుత్వానికే మద్దతుగా ఉన్నారు. 2022లో బుర్కినా ఫాసోపై అధికారం చేజిక్కించుకొని అధ్యక్షుడి స్థానంలో ఇబ్రహీం ట్రావోర్ ప్రత్యక్షమయ్యాడు. అది ఫ్రాన్స్ పాలకులకు నచ్చలేదు. ఫ్రాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదురయ్యాయి. ఆ దేశంలోని విలువైన ఖనిజాలు కావచ్చు, బంగారం కావచ్చు తరలించుకుపోతోంది. బుర్కినా ఫాసో ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఖనిజపు నిల్వలు కలిగి ఉన్న దేశాలలో 13వ స్థానంలో ఉంది. సాలీనా ఆ దేశం నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం 100 టన్నులకు పైబడి ఉంటుంది. దాని విలువ $600 కోట్ల పైబడి ఉంటుంది. కానీ అందులో అధిక భాగాన్ని మైనింగ్ కంపెనీలు కాజేస్తున్నాయి. అందుచేత ఇంత బంగారపు నిల్వలు ఉండి కూడా బుర్కినా ఫాసో స్థూల జాతీయోత్పత్తి కేవలం $1937 కోట్ల మాత్రమే ఉంది. ఏ దేశానికైనా తన ఖనిజ సంపదపై పూర్తి అధికారం ఉండాలన్న సూత్రాన్ని బుర్కినా ఫాసో అధ్యక్షుడు ట్రావోర్ బాగా అర్థం చేసుకున్నాడు. రష్యా సాయంతో బుర్కినా ఫాసోను ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందేలా పావులు కదిపాడు. దేశంలోని గనులపై ఆధిపత్యం తమదేనంటూ చాటి చెప్పాడు. గనులను తవ్వి తీసే టెక్నాలజీలు, యంత్రాలు తమ వద్ద లేని కారణంగా విదేశీ కంపెనీలను ఆహ్వానించాడు. వారికి 15% వాటా ఇవ్వచూపి ఖనిజ సంపదను దేశానికి వినియోగించే ప్రయత్నం చేస్తున్నాడు. కంపెనీలలో బుర్కినా ఫాసో జాతీయులకు శిక్షణ ఇప్పిస్తూ భవిష్యత్తులో వారిని తమ నిపుణులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తమ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ట్రావోర్ దృష్టి పెట్టడం అక్కడి జనానికి బాగా నచ్చింది. రష్యా నుంచి కూడా మైనింగ్ కోసం అక్కడి నార్త్ గోల్డ్ కంపెనీకి తమ దేశంలోని బంగారం వెలికి తీసే పనిని అప్పచెప్పడం జరిగింది. అయితే ముందు ప్రాధాన్యత మాత్రం బుర్కినా ఫాసో ప్రజలకే ఉండేలా చూశాడు ట్రావోర్. తనలో ఎక్కడా స్వార్థం కనిపించదు. నిరాడంబరంగా కనిపిస్తూ విప్లవాత్మక దేశాభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తున్నాడు జుంటా లీడర్ ఇబ్రహీం ట్రావోర్. జుంటా ఆధ్వర్యంలో దేశంలో గోల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి అయ్యే బంగారం ద్వారా బుర్కినా ఫాసో గోల్డ్ రిజర్వులను పెంచుకుంటున్నాడు. గతంలో లండన్ ఆధీనంలో ఉన్న 2 గోల్డ్ మైన్లను జాతీయం చేసిన ఘనత తనకే దక్కుతోంది. ఇంతటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆఫ్రికా ఖండంలో తన ప్రభావాన్ని విపరీతంగా పెంచుకుంటున్నాడు ట్రావోర్. చాలా తక్కువ కాలంలోనే ఆఫ్రికాలో మోస్ట్ పాపులర్ అధ్యక్షుడిగా అందరూ అభిమానించే వ్యక్తిగా ఎదిగాడు ట్రావోర్. ఇబ్రహీం ట్రావోర్ పాపులారిటీ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా పెట్టే తప్పుడు పోస్టులు కూడా ఉంటాయి. కానీ వాటిని ప్రజలు నమ్మకపోగా తిరస్కరించారు. 2023లో జరిగిన రష్యా ఆఫ్రికా సమిట్ సమయంలో ఇబ్రహీం ప్రసంగిస్తున్న సమయంలో అమెరికన్ నేతలను ఉద్దేశించిన మాట్లాడిన మాటలు ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య దేశాల ముందు తోలుబొమ్మలుగా పనిచేసే ఆఫ్రికా నేతలను ట్రావోర్ మందలిస్తుంటాడు. దీనికి సంబంధించిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆధునిక దుస్తులతో, ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ మాట్లాడే ట్రావోర్ ఎన్నాళ్ళు జీవించుంటాడో తెలియదు కానీ ఆఫ్రికాకు మార్గదర్శిగా నిలుస్తాడని ఆశిద్దాం.